వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకునే ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫస్ట్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకత అనేది ఒకటి మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే అప్పుల ఊబిలోకి రాష్ట్రం అంటూ ఇచ్చారు. 4.8 లక్షల కోట్లకు చేరుకున్న రుణభారం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూస్తే హిందుత్వం లేకుంటే భారత్ మరో పాకిస్తాన్ అవుతుంది అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనకి సంచలనంగా కనిపిస్తుంది. హిందువుల సంఘటితం కోసమే ఏక్తా యాత్ర అంటూ కూడా ఇంకా మరి బండి సంజయ్ చేపట్టినటువంటి ఆ ఏక్తా యాత్రకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసుకుందాం. సో అలాగే కడుపు మార్చుకొని చనిపోతే జీసస్ ను కలుస్తారు అంటూ ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక విదేశీ స్మార్ట్ ఫోన్లు ఇక పని చెయ్యవు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనం కనిపిస్తుంది. ప్రణీత్ కు జిఎం హోదా అంటూ కూడా ఇచ్చారు. సో చెస్ ఛాంపియన్ కి సంబంధించిన వ్యక్తికి అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా కన్నడ సీన్ ఢిల్లీకి అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా సిబిఐ డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ ని ఎన్నిక చేయబడ్డారు. ఇక చంద్రబాబు నారాయణపై జగన్ గురి పెట్టారు అనేది కూడా మరొక వార్త అయితే మనకి ప్రధాన హెడ్లైన్స్ గా మాత్రం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ మనం కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకత అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనం కోరుకునే మార్పు వస్తుంది. మహారాష్ట్రలో చెల్లని వారంతా కూడా బీఆర్ఎస్ లో మహారాష్ట్రలో ఎవరైతే ఉన్నారో చల్లని వారు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో చేరుతూ ఉన్నారు. కర్ణాటక ఓటమి ప్రభావం తెలంగాణలో బీజేపీపై ఉండదు అంటూ కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం మనకి ఇక్కడ అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయన వాళ్ళిద్దరు కూడా చిట్ చాట్ లో మాట్లాడుకున్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ వెల్లడించారు. కన్నడ నాట చూపించినటువంటి ప్రభావం ఏమాత్రం కూడా బీజేపీపై మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర ఉండదు అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఇక కర్ణాటక ఓటమి ప్రభావం ఏమాత్రం కూడా తెలంగాణలో బీజేపీపై ఉండదు. లిక్కర్ స్కామ్ లో ఆధారాలు ఉంటే కవితను అరెస్ట్ చేస్తారు. రాజా సింగ్ పై సస్పెన్షన్ తప్పకుండా ఎత్తివేస్తామని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో సంబంధించి మాత్రం కవితని అరెస్ట్ చేస్తారు. కుటుంబ పాలన ఖచ్చితంగా అంతమొందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో అలాగే మరి కర్ణాటకలో అక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రభావం మాత్రం ఇక్కడ తెలంగాణలో అయితే మాత్రం కూడా చూపించడం అంటే ఇంకా అనేక విషయాలు కూడా వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా థర్డ్ పేజీలో ఉంటే మనం చూడొచ్చు. సో అలాగే మరొక వార్త మనం చూస్తే అప్పుల ఊబిలోకి రాష్ట్రం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. 4.8 లక్షల కోట్లకు చేరుకున్న రుణభారం, ఎక్సైజ్ శాఖ నెల రాబడితో సమానంగా రుణం చెల్లింపులు ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే 2014 జూన్ 2 నాటికి రాష్ట్రం అప్పుల్లో ఉన్నది చూసుకున్నట్లయితే 75,577 కోట్ల వరకు మాత్రమే ఉంది. కానీ ఈ 9 ఏళ్లలో చేసింది మాత్రం 4 లక్షల కోట్లకు పైమాటగానే చెప్పొచ్చు అంటూ కూడా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఇంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం అనేది చెప్తున్నారు. 9 ఏళ్లలో కేవలం 9 సంవత్సరాలలో ఇంత అప్పు రుణభారాన్ని పెంచేశారు అంటూ ఇచ్చారు. ఇక అందులో బడ్జెట్ అప్పుల వాటా 3,323 లక్షల కోట్లు అంటూ కూడా అంటే బడ్జెట్ కి సంబంధించి అప్పుల వాటా కూడా ఉంది ఇందులో అనేది ఇచ్చారు. 323 లక్షల కోట్ల వరకు ఉంది. అలాగే కార్పొరేషన్ల ద్వారా తెచ్చినవి 1,50,000 కోట్లకు పైమాటగానే చెప్పొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల వ్యవహారం అంతా కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక ఏటా అదే పనిగా అప్పులు దూసి తెస్తున్నటువంటి ప్రభుత్వం, ఇక ఏనాటికి తడిసి మోపెడవుతున్న వడ్డీల భారం, ఎప్పటికప్పుడు తడిసి మోపెడవుతున్నటువంటి వడ్డీల భారాన్ని కూడా లెక్క చేయకుండా అప్పులు తీసుకొచ్చి పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అలాగే నెలకు సగటున చూసుకున్నట్లయితే 1,867 కోట్ల వరకు వడ్డీ కూడా కట్టాల్సి వస్తున్నటువంటి పరిస్థితి నెలకు ఉన్నప్పటికీ కూడా అప్పులు తేవటం ఏమాత్రం కూడా మానలేదు అన్నట్లుగా ఇచ్చారు. ఇక అసలును కూడా కలుపుకుంటే మాత్రం 2,926 కోట్లు కట్టాల్సి ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన
మరిన్ని డీటెయిల్స్ అంటే అసలు అప్పులు ఎలా పెరిగాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా మనకి మెన్షన్ చేశారు. సో, అవన్నీ కూడా మనం 10థ్ పేజ్‌లో చూడొచ్చు అనేది ఇచ్చారు. మెయిన్ అంటే అప్పుల ఊబిలో రాష్ట్రం ఎందుకుంది ఏంటి అనేది మనకి డీటెయిల్స్ చూస్తే. కాబట్టి ఇప్పుడు మాత్రం ఎక్కడెక్కడ ఎంత తీసుకొచ్చారు, అంతకుముందు ఎంత అప్పులున్నాయి రాష్ట్రంలో, ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చినాయి, ఎంతవరకు నెలసరి వడ్డీలు కట్టాల్సొస్తుంది, ఎంత కడుతూ ఉన్నారు, ఎన్ని లక్షల కోట్లయినాయి, ఎంత చేసినప్పటికి కూడా ఇంకా తీసుకొచ్చే పనిలోనే ఉన్నారు, ఎందుకింత జరుగుతుంది అంటూ కూడా ఈ 9 సంవత్సరాలలో ఇంత అప్పు ఏం చేశారు అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్‌గా మనకి 10థ్ పేజ్‌లో ఇచ్చారు చూడొచ్చు మనం. సో, అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే హిందుత్వం లేకుంటే భారత్ మరో పాకిస్తాన్ అవుతుంది అంటూ కూడా ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్‌లో హిందూ ఏక్త యాత్రకు భారీగా హాజరైనటువంటి భక్తులు అలాగే జనం అంటూ ఇచ్చారు. ఇక ప్రసంగిస్తున్న బండి సంజయ్ పక్కన అసోం సీఎం హేమంత్ పాటిల్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్‌గానే మెన్షన్ చేశారండి. అలాగే హిందువుల సంఘటితం కోసమే ఏక్త యాత్ర ప్రారంభించాను అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు వరంగల్ నుంచి. ఇక కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. తెలంగాణ హిందువులు జాగృతం కావాలి అంటూ ఇచ్చారు. మజ్లిస్ కాలేజీలో ఉగ్రవాదిని హెచ్ఓడి చేశారు అంటూ కూడా చెప్తున్నారు. మజ్లిస్ కాలేజీలో ఉగ్రవాదిని హెచ్ఓడి చేశారు అంటే ఇంకా అక్కడ ఎంత ఉగ్రవాదానికి ట్రైనింగ్ చేస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారో కూడా మనం తెలుసుకోవచ్చు అనే విధంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు బండి సంజయ్. మజ్లిస్ కాలేజీలో ఉగ్రవాదిని పెంచి పోషిస్తూ హెచ్ఓడిని చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇంకా అనేక విషయాలు పంచుకున్నారు. అలాగే మోదీని ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ వల్ల విశ్వ గురువుగా భారత్ ఉంది ప్రస్తుతం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే సంజయ్తో తెలంగాణలో రామరాజ్యం రాబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. 600 మదర్సాలను మూసేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అంటే మదర్సాలను కూడా 600 మదర్సాలను ఇప్పటికే మూసేశారు. మరో 300 కూడా మూసేస్తారు అంటూ అసోం సీఎం హేమంత్ కూడా చెప్తున్నారు. ఇప్పటికీ ఇవన్నిటిని కూడా ఎక్కడికక్కడ మూసేస్తున్నారు. కానీ ప్రధాని మోదీ వల్లనే భారత్ మాత్రం విశ్వవిద్యాలయ గురువుగా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా హిందుత్వం అనేది లేకుండా భారత్ మరో పాకిస్తాన్ లా తయారవుతుంది అనేది బండి సంజయ్ యొక్క వ్యాఖ్యలు. ఇంకా ఏక్త యాత్ర చేపట్టారు కాబట్టి దానికి అనేక మంది జనాలు తండాలుగా హాజరైనట్లుగా అక్కడ అదంతా కూడా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఫ్లెక్సీలతోటి ఏ విధంగా చేపట్టారు, ఎలా ఉంది అనేది మొత్తం కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ ఇమేజెస్ రూపంలో కూడా చూపిస్తూ ఉన్నారు. సో, దాన్ని మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇక విదేశీ స్మార్ట్ ఫోన్లు పనిచేయవు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అధికారికంగా భారత్లో క్రయ విక్రయాలు జరిగితేనే యాక్టివ్ అంటూ కూడా మనకి అధికారికంగా ఇక్కడ భారత్లో క్రయ విక్రయాలు అంటే అధికారికంగా కొనుగోలు చేసిన అధికారికంగా అమ్మడానికి సేల్స్కి పెట్టినా కూడా అవి మాత్రమే పనిచేసే తప్ప ఏ మాత్రం కూడా అధికారికంగా లేని వాటిని అమెరికా ఐఫోన్లు కానీ కోల్డ్ ఫోన్లకు కానీ ఇక చెల్లు అంటూ ఇచ్చారు. అంటే డైరెక్ట్గా అమెరికా నుంచి కొంతమంది సొంతగా తెప్పించేసుకుంటూ ఉంటారు కాబట్టి రిలేషన్స్ ఉన్నా కూడా ఒకవేళ అలా తెప్పించుకుంటూ ఉంటారు కాబట్టి ఇక వాటికి ఏమాత్రం కూడా భారత్లో అధికారికంగా అవి ఉంటేనే ఇక్కడ చెల్లుబాటు అవుతాయి, లేకపోతే మాత్రం అవి ఇక్కడ పని చేయమంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక వాటికి చెల్లు అంటూ ఇచ్చారు. గ్రే మార్కెట్ అలాగే స్మగ్లింగ్ కు కూడా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలో కేంద్రం సిఈఐఆర్ కూడా అమలు చేస్తారు. రిటైలర్లు కూడా ఈఎంఐని కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు అలాగే తెలంగాణలోను కూడా పోలీసుల వినియోగం కూడా దీనిపై చూపిస్తూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఇక విదేశీ స్మార్ట్ ఫోన్లు ఏవి కూడా అధికారికంగా అమ్ముడవుతున్నటువంటి వాటికి మాత్రమే ఇక్కడ పర్మిషన్స్ ఉన్నటువంటివి మాత్రమే పనిచేసే కానీ ఏ మాత్రం కూడా అక్కడ నుంచి డైరెక్ట్ గా వచ్చినాయి కానీ ఇక్కడ అధికారంలో లేనివి కానీ పనిచేయవు అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. సో, ఇంకా మరొక వార్త మనం చూద్దాం. కన్నడ సీన్ ఢిల్లీకి అంటూ ఇచ్చారు. తేలని సీఎం ఎంపిక నువ్వా నేనా అన్నట్టు డీకే సిద్ధు వ్యూహాలు రచిస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇద్దరి మధ్యలో ఎవరు అన్నట్టుగా ఇచ్చారు. కానీ అధిష్టానం ఎవరిని నిర్ణయించినా కూడా మేము ఖచ్చితంగా శిరస వహిస్తాము వారి మాటని అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక అధిష్టానానికి అప్పగిస్తూ సిఎల్పి ఏకగ్రీవ తీర్మానం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. హసీనా నుంచి 3 పరిశీలకులు రాక అలాగే డీకే సిద్ధుతో భేటీ కొలిక్కి రాని పంచాయతీ అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇచ్చారు. అలాగే కొనసాగుతున్న ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ పదవి కోసం వివాదం వద్దన్న సూర్జేవాలా అలాగే ఢిల్లీ వెళ్లిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారని ఇక తమ వర్గానికి ఇవ్వాలని స్వామీజీల డిమాండ్ కూడా
కొంత ఉంది అక్కడ ప్రభావం. తెర మీదకు సామాజిక న్యాయం వస్తుంది. ముగ్గురు డిప్యూటీ సీఎంల ప్రతిపాదన అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనం నెక్స్ట్ సెకండ్ పేజ్‌లో చూడొచ్చు. మొత్తంగా అయితే అధిష్టానం ఏది నిర్ణయించినా కూడా దానికి కాంగ్రెస్ నేతలు అంతా కూడా సమర్థిస్తాము అని చెప్పేసి చెప్పడం మాత్రం జరుగుతుంది. కొంతమేర ప్రజలు మాత్రం స్వామీజీకే పట్టం కట్టండి అన్నట్లుగా కూడా కొంత ప్రజల నుంచి స్పందన కూడా అయితే వస్తుంది అనేది తెలుస్తుంది. చివరికి ఏమవుతుంది అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సింది. సో అలాగే సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ అంటూ ఇచ్చారు. ప్రధాని, లోక్సభ ప్రతిపక్ష నేత, సిజేఐల ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ ఎంపిక. 2 ఏళ్ల పదవిలో ప్రస్తుతం కర్ణాటక డీజీపీ. ఎన్నికల సమయంలో ప్రవీణ్ పై కాంగ్రెస్ ధ్వజం. ఫలితాల మరుసటి రోజే సిబిఐ పగ్గాలు కూడా వేసినట్లుగా తెలుస్తుంది. సో ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ని నియమించినట్లుగా మాత్రం మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక ప్రణీత్ కు జీఎం హోదా అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. నల్లగొండ జిల్లా యువ చెస్ క్రీడాకారుడు ఉప్పాల ప్రణీత్ భారత 82వ గ్రాండ్ మాస్టర్ గా ఉన్నారు. అవతరించి రికార్డు సృష్టించిన అజర్బైజాన్లో జరిగినటువంటి బాక్ ఓపెన్ లో రాణించిన ఈ ఘనత సాధించినందుకు గాను తెలంగాణ తరపున 6 గ్రాండ్ స్ఫూర్తిగా నిలిచినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ ఇచ్చారు. ఇక సో తనకి ప్రణీత్ కు జీఎం హోదాను కూడా కల్పించినట్లుగా తెలుస్తూ ఉంది. నల్లగొండ జిల్లాకు చెందినటువంటి చెస్ ఛాంపియన్ అనే క్రీడాకారునికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా స్పోర్ట్స్ పేజ్ లో మరిన్ని డీటెయిల్స్ చూడొచ్చు అనేది మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే ప్రణీత్ కు నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తికి జీఎం హోదా అయితే కల్పించినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే మనం ఈనాడు దినపత్రిక చూద్దాం. కట్టు తప్పుతున్నారు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే, అంటే అక్రమ కట్టడాలకి సంబంధించి మనకి వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ మనకి ఇచ్చారు. నగరపాలక సంస్థలన్నీ కూడా పురపాలికల్లో అదుపులేని అక్రమ కట్టడాలకు సంబంధించి అనేది మనకి మెయిన్ ప్రధాన వార్తగా మనకి ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. మరొకటి చూస్తే తెలంగాణలో రామరాజ్యం రావాలి అంటూ బండి సంజయ్ ఏకతాయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో మరి ఆయన కూడా చెప్తున్నారు, హిందుత్వం లేకుంటే అసలు భారత్ ఇంకో పాకిస్తాన్ అవుతుంది అన్నట్లుగానే చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో చూసుకున్నాం. సో మనకు ఇక్కడ కూడా అదే యాజిటీస్గా ఇచ్చారు. అలాగే ఇక ప్రణీత్ కు గ్రాండ్ మాస్టర్ హోదా కల్పించినట్లుగా తెలుస్తుంది. అలాగే వైద్యులు 5 ఏళ్లకోసారి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా వైద్యులకు సంబంధించి కూడా మనకి ఇచ్చారు. ఇంకా ఎంత పని చేశారమ్మా అంటూ ఒక ఐఫోన్ ఇచ్చారు, ఒక క్వశ్చన్ మార్క్ టైప్ లా. సో 10 నెలల కూతురికి విషం తాగించి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఒక ఘటన మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి డీటెయిల్ కూడా చూద్దాం. ఇక మేచే తుఫాన్ దాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల్లో వణుకు పుడుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. తీవ్రమైన దట్టమైన వర్షాలతో అక్కడంతా కూడా ప్రకంపనలు కురిపిస్తున్నటువంటి వర్షం కనిపిస్తుంది. సో దాంతో ప్రజలంతా కూడా భయపడిపోతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అవి మనం చూద్దాం. రాష్ట్రంలో పునర్వియోగ ప్లాస్టిక్ యూనిట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక ఏపీలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు జప్తు చేయబడింది అంటూ కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది అనేది ఇచ్చారు. కాంగ్రెస్ వైపే కర్ణాటక ముస్లింలంతా కూడా మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సిబిఐకి కొత్త బాస్ వచ్చారు అనేది మనం ఇంతకు ముందే చూసుకున్నాం. సో ప్రణీత్ సూద్ అనేది వ్యక్తి ఇంకా డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ వచ్చారు అనేది కొత్తగా నియమితులయ్యారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే నకిలీ పట్టాల మోసాలు చెల్లబిక నుంచి అంటూ కూడా మనకి ఇక్కడైతే ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. సో అన్ని కూడా మనం మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటూ వచ్చినట్లయితే ఫస్ట్ కట్టు తప్పుతున్నారు అంటూ ఇచ్చారు. నగరపాలక సంస్థలు పురపాలికల్లో అదుపు లేని అక్రమ కట్టడాలు యథేచ్ఛగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అంటూ ఇచ్చారు. ఇక యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన కూడా జరుగుతుంది. నామమాత్రంగా కూల్చివేస్తూ ఉన్నారు, కానీ అవన్నీ కూడా పూర్తిగా కూల్చివేసేది ఏమీ లేదు. అధికారులు వచ్చినప్పుడు కూల్చివేస్తున్నామని చెప్పడం దాని తంతులో అది కొనసాగుతూనే ఉంది అనేది మనకైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒక్కొక్క అంతస్తు ఒక 2 అంతస్తులకు అని చెప్పేసి పర్మిషన్స్ తీసుకుని అక్కడ 5 అంతస్తులు, ఇష్టం వచ్చినట్లుగా 7 అంతస్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఉన్నారు. కానీ అక్కడ అధికారులు కూడా మరి చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉన్నారు, చేతి వాటంతో అనేటట్లుగా మనకి చెప్తూ ఉన్నారు. ఇక నామమాత్రంగా అన్ని కూల్చేస్తున్నామని చెప్తున్నారు, కానీ తర్వాత వదిలేస్తున్న అధికారులు అంటూ కూడా ఇచ్చారు. అలాగే తిరిగి మళ్ళీ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి వచ్చి ఏదో చేసి తడిపిన తర్వాత వాళ్ళు యథేచ్ఛగా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అక్రమ నిర్మాణదారులు వారి పంతంతో వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవన్నీ ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా కట్టు తప్పుతూ అదుపు లేకుండా ఇష్టానుసారమైనటువంటి అక్రమ కట్టడాలు వెలుస్తూ ఉన్నాయి.
జిహెచ్ఎంసీ అధికారులు కానీ అందరూ కానీ ఎవరు కానీ అధికారులు వాటికి సంబంధించిన వాళ్ళు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అక్రమ అర్కులందరూ కూడా యథేచ్ఛగా రెచ్చిపోతూ ఉన్నారు అనేది మాత్రం మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక తర్వాత కూల్ చేస్తామని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు, ఆ తర్వాత అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేదైతే ఏమీ లేదు అన్నట్లుగా ఇచ్చారు. అలాగే ఇక కాగితాల్లోని టౌన్ ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నటువంటి అధికారులు అంటించారు. తొలుత స్లాబ్ కు రంధ్రాలు వేసి వదిలేసే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి అనేది కూడా అక్కడ ఒక స్లాబ్ పగలగొడుతున్నట్లుగా చూపిస్తూ వాటికి రంధ్రాలు పెట్టి కూల్ చేస్తామని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనకి చాలానే చూపిస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు. అలాగే ఇక తెలంగాణలో రామరాజ్యం రావాలంటూ బండి సంజయ్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి గమనించాలి. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం వచ్చేసింది అంటూ కూడా బండి సంజయ్ పిలుపునిచ్చారు. అలాగే అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ కూడా ఉన్నారు. హిందుత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే కుట్ర ఉంది అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. కరీంనగర్ లో ఘనంగా హిందూ ఏక్తా ర్యాలీ మొదలైన సందర్భంగా అక్కడంతా కూడా ఎంతో ఘనంగా మరి అందరు కూడా హిందువులంతా కూడా ఏకమయ్యారు అనేది కూడా మనకు అక్కడ ఏ విధంగా వాళ్ళందరూ కూడా ఒక తాటిపై వచ్చారు, జనమంతా ఎలా ఎంతమంది హాజరయ్యారు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ అంతా కూడా కనిపిస్తుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే ప్రణీత్ కు గ్రాండ్ మాస్టర్ హోదా కల్పించారు. తెలంగాణ నుంచి మరో గ్రాండ్ మాస్టర్ వచ్చాడు అంటూ కూడా నల్లగొండ జిల్లాకు చెందినటువంటి ప్రణీత్ అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో తనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంతకుముందు మనం చూసుకుని ఇక స్పోర్ట్స్ ఛాంపియన్ దాంట్లో మెయిన్ డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే వైద్యులు 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ లైసెన్స్ గురించి మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే లేదంటే అలా చేయించుకోవాలి, 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి లైసెన్సు, లేదంటే వైద్య వృత్తి కొనసాగించడానికి కూడా వీల్లేదు అంటూ కొత్త నిబంధనలు జారీ చేసిన ఎన్ఎంసి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు లేని ఒక కొత్త మరి రూల్స్ ఇప్పుడు అమల్లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. 5 ఏళ్లకు ఒకసారి మరి వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లైసెన్స్ ని రెన్యువల్ చేయించుకోవాలి, లేదంటే వాళ్ళు మరి వైద్య వృత్తిని కొనసాగించే అవకాశం కూడా ఉండదు అంటూ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మనం 13th పేజీలో చూడొచ్చు. ఇంకా ఎంత పని చేసావమ్మా అంటూ చెప్తూ ఉన్నారండి. ఇక్కడ 10 నెలల కూతురికి విషం ఇచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఒక తల్లికి సంబంధించిన ఘటన ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక ఇద్దరు పిల్లల్ని నీటిలో ముంచిన మరో తల్లి అంటూ కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇద్దరు పిల్లల్ని నీటిలో ముంచి తాను చనిపోయినటువంటి ఘటన మరొక దగ్గర జరిగితే 10 నెలల పాపకి విషం తాగించి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి మరొకటి. వీళ్ళంతా కూడా ఎందుకు ఇంతటి అఘాయిత్యాలకు లోనవుతున్నారు అనేది చూసినట్లయితే కేవలం కుటుంబ కలహాలతోనే కుటుంబంలో మరి ఆదరణ కరువు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి కుటుంబంలో అందరూ కూడా అర్థం చేసుకునే మైండ్ సెట్ కలిగి ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించినవన్నీ కూడా డీటెయిల్స్ 3rd పేజీలో చూడొచ్చు అని ఇచ్చారు. కానీ వారితో పాటు ఎంతో జీవితం ఉన్నటువంటి పసిపిల్లల్ని కూడా వారి ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. అంటే ఆ తర్వాత తల్లి చనిపోయినంత ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుందనే భయంతో మరి కుటుంబ కలహాలు తట్టుకోలేని నేపథ్యంలోనే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇలా పసిపిల్లల ప్రాణాలతో పాటు తల్లులు కూడా ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో మరిన్ని డీటెయిల్స్ 3rd పేజీలో మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఏపీలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు జప్తు చేస్తున్నారు. సిఐడికి అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాజీ మంత్రి నారాయణకు సంబంధికులు ఆస్తులు కూడా ఇలాగే జప్తు చేయబడతాయి అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే ఖచ్చితంగా ఆయన నివాసం ఉంటున్న ఆ ఇల్లంతా కూడా జప్తు చేశారు. అలాగే నారాయణ ఇంటిని కూడా జప్తు చేశారు. కాబట్టి అవన్నీ డీటెయిల్స్ కూడా మనం 3rd పేజీలో చూడొచ్చు అనేది క్లియర్ గా ఇచ్చారు. సో కర్ణాటక రాజకీయం ఢిల్లీకి అంటూ ఇచ్చారు. పరిశీలకుల సమక్షంలో బెంగళూరులో సిఎల్పి భేటీ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారండి. అలాగే సీఎం ఎంపిక బాధ్యతలో పార్టీ అధ్యక్షుడికి వదిలేస్తూ తీర్మానాన్ని తీసుకుంటామంటున్నారు. పార్టీలో ఎవరికి పదవి ఇచ్చినా సరే అధిష్టానానికి శిరస వహిస్తున్నామంటూ కూడా అక్కడ ఢిల్లీలో కూడా వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా సిద్ధరామయ్యతో ఇదే ఖర్గే సమావేశం అయ్యారు. మొత్తంగా అయితే అధిష్టానం ఇష్టానికే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మరి తల ఉంచుతున్నట్లు, అంటే అధిష్టానం ఏది చెప్పినా దానికి మేము ఖచ్చితంగా లోబడి ఉంటాము అన్నట్లుగా మాత్రం అందరూ కూడా మంచిగా స్పందిస్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.